నేటి పంచాంగం వివరణ ఆగస్టు 23, 2024 శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణయానం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. తిథి చవితి ఉదయం 10:41 వరకు, నక్షత్రం రేవతి రాత్రి 7:54 వరకు, యోగం శూల ఉదయం 9:29 వరకు, కరణం బాలవ ఉదయం 10:41 వరకు, తదుపరి కౌలవ రాత్రి 9:16 వరకు, వర్జం మధ్యాహ్నం 2:23 నుండి 3:52 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:34 నుండి 9:24 వరకు, తిరిగి మరల మధ్యాహ్నం 12:43 నుండి 1:33 వరకు, రాహుకాలం ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:18 వరకు, యమగండం మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 4:59 వరకు, అమృతకాలం సాయంత్రం 5:43 నుండి రాత్రి 7:10 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:43 వరకు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:28 నుండి 5:16 వరకు, సూర్యోదయం తెల్లవారుజామున 6:04, సూర్యాస్తమయం సాయంకాలం 6:32. తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి వారు ఈరోజు బంధుమిత్రులతో ఊహించని వివాదాలను ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది. ఇక కుటుంబ వాతావరణం ఈరోజు గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఈరోజు మేషరాశి వారికి వృధా ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. ఇక ఈరోజు ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆ డబ్బుని ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి ఈరోజు చేయకండి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి సామాన్యంగా గడుస్తుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి తొందరపాటుతనం వలన అధిక నష్టాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులు ఇతరులపై ఆధారపడడం వలన విద్యా నష్టం అనేది కలుగుతుంది. ఉద్యోగస్తులు తాము ఉద్యోగాలలో చేసిన పొరపాట్ల వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు అనుభవం లేని ప్రణాళికలను అమలు చేయడం వలన అధిక నష్టం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మంచిది. అలాగే ఈరోజు కార్మిక వర్గాల వారికి ప్రమాద సూచనలు కనబడుతున్నవి. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. ముఖ్యంగా నకిలీ విత్తనాల వలన మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. సినీ రంగం వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు కాంట్రాక్టులు దక్కించుకోవడంలో విఫలమవుతారు. ఇక ఎవరికైతే ఆస్తి పంపకాలు జరుగుతున్నాయో వాటిలో ఆస్తి నష్టం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాస్త జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు అనేక రకాల చికాకులతో గడిచిపోతుంది. ఇక ఈరోజు భార్యాభర్తల మధ్య అపార్థాలకు చోటు ఇవ్వకండి. దీనివలన వివాదాలు అనేవి ముదిరి విడిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వారికి కూడా మనస్పర్ధల వలన, అపార్థాల వలన విడిపోయే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. కాబట్టి బంధాల విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు మేషరాశి వారికి కష్టమే తప్ప ఫలితం అనేది శూన్యంగా ఉంటుంది. శారీరక రుగ్మతలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ఏవి కూడా ముందుకు సాగక కొంత మిమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తాయి. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే రాబడి తగ్గి నూతనంగా రుణాలు చేయవలసి రావచ్చు. ఇక ఎవరైతే వ్యాపార వాణిజ్యవేత్తలు ఉన్నారో వారికి వ్యాపారాలలో నష్టాలను చవిచూస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట అనుకోని మార్పుల వలన ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. సాంకేతిక నిపుణులకు, క్రీడాకారులకు ఇబ్బందులు తప్పవు. ఇక విద్యార్థులు తమకు లభించిన ఫలితాల పట్ల నిరాశ చెందుతారు. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల నుండి సహాయ నిరాకరణ అనేది జరుగుతుంది. చాలా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు మేషరాశి వారికి అనుకూల రంగులు ఎరుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు దుర్గాదేవి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారు ఈరోజు సోదరుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ఇంట బయట ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు అనుకూలిస్తాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి శ్రమాధిక్యత పెరిగినప్పటికీ ఆశించిన లాభాలను మాత్రం పొందుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రమోషన్లను, ఇంక్రిమెంట్లను పొందుతారు.
ఇక ఈరోజు వృషభ రాశి వారికి కుటుంబ సఖ్యత అనేది ఏర్పడుతుంది. మిత్రులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. అలాగే చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. దూరపు బంధువులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలత అనేది కలుగుతుంది. స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఉన్న అడ్డంకులను తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు విదేశీయానం కూడా చేస్తారు. అలాగే వృషభ రాశి వారికి ఈరోజు మంచి శుభయోగాలు అనేవి కనబడుతున్నవి. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే మీ మాట తీరుతో అందరినీ మెప్పిస్తారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక నూతన వాహన యోగం కూడా కనబడుతుంది. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు. దంపతుల మధ్య అన్యోన్యతాన్ని పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. చేసిన ప్రతి పనిలో కూడా మంచి ప్రతిఫలాన్ని పొందుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలను చాకచక్యంగా పూర్తి చేస్తారు. ఒక ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. ఇక ఈరోజు వేడుకలకు హాజరై ఉల్లాసంగా గడుపుతారు. ఇక ఈరోజు ఆస్తుల కొనుగోలులో నెలకొన్న సమస్యలు తీరి ఊరట చెందుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత వేగవంతం అవుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కోరుకున్న మార్పులు జరిగే వీలుంది. పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలకు అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. చిరకాల కోరిక నెరవేరుతుంది. మహిళలకి అన్ని పరిస్థితులు అనుకూలించడం వల్ల ఈరోజు ప్రశాంతమైన జీవనాన్ని సొంతం చేసుకుంటారు. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారి ఈరోజు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. విలువైన వస్త్రాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఎవరికైతే దాయాదులతో భూ వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. రాజీని కుదుర్చుకుంటారు. ప్రయత్నించండి. ఇక చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. కాబట్టి ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఇక సంఘంలో ఆదరణ అనేది పెరుగుతుంది. దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఉన్న అడ్డంకులను తొలగించుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ అంచనాలను అందుకుంటారు. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే స్థలాలను కొనుగోలు చేస్తారు. ఎవరైతే మిథున రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి శుభవార్త ఒకటి అందుతుంది. ఇక తగిన భాగస్వామి దొరికే రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మిథున రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక వైద్యులకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కలుగుతుంది. ఇక క్రీడాకారులకు, కళాకారులకు మంచి రివార్డులు దక్కుతాయి. అలాగే ఎవరైతే సినీ రంగంలోని ప్రొడ్యూసర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు మిథున రాశి వారు గృహమున ఆనందంగా గడుపుతారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోర్టు వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు సోదరుల సహాయ సహకారాలతో చాలా పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక విదేశీయానం చేయడానికి కూడా ఈరోజు మంచి అవకాశం అయితే కనిపిస్తుంది. విదేశాలలో వృత్తిపరంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు కూడా మంచి ఫలితాలను పొందుతారు. అలాగే భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను గడించగలుగుతారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారు తమ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశిలోని దంపతులకు అన్యోన్య దాంపత్యం అనేది లభిస్తుంది. అలాగే ప్రేమికులకు మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు ప్రతి పనిలోనూ మంచి ప్రతిఫలాన్ని పొందే రోజుగా చెప్పవచ్చు. మిథున రాశి వారు ఈరోజు చేపట్టిన కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఆశ్చర్యకరమైన కొన్ని విషయాలు తెలుస్తాయి. అలాగే ఈరోజు
దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు సమాజంలో ప్రత్యేకమైన గౌరవాన్ని పొందుతారు. అలాగే కొంత సొమ్మును అప్రయత్నంగా దక్కించుకోగలుగుతారు, రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు బంధుమిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఇంట శుభకార్యాలను నిర్వహించడంపై చర్చ అనేది జరుగుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న విధంగా లాభాలను అందుకోగలుగుతారు. అలాగే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు. ఇక ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు నలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు. ఈరోజు మిథున రాశి వారు అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన పురోగతిని సాధిస్తారు. ఇక ఈరోజు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగమున తమ పనితీరుతో ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను పొందుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ధనాదాయం అనేది బాగుంటుంది. ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులను లభిస్తాయి. భూ క్రయ విక్రయాలు చేసే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. రొయ్యల చేపల చెరువుల వారికి కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు కళాకారులు, క్రీడాకారులకు అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనిపిస్తుంది. వైద్య రంగం వారికి మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక గృహంన ఆనందంగా గడుపుతారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు మిత్రులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు తమ మాట తీరుతో అందరినీ మెప్పిస్తారు. మిత్రుల సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతుంది. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇక ప్రతి పనిలోనూ విజయమే లభిస్తుంది. ప్రశాంతమైన జీవనం మీ సొంతమవుతుంది. ఇక ప్రేయసి ప్రియులు ఎవరైతే ఉన్నారో వారు శుభవార్తను అందుకుంటారు. కర్కాటక రాశి వారికి ఈరోజు యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. ఇక అంటి పరిస్థితులు కూడా అనుకూలంగా మలుచుకుంటారు. రాబడి మీ అంచనాలకు మించి ఉండవచ్చు. కొన్ని కాంట్రాక్టులు ఊహించని విధంగా లభిస్తాయి. ఇక ప్రధాన సమస్యల నుండి బయటపడతారు ఈరోజు కర్కాటక రాశి వారు. ఇక ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు భూములను మరియు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార సంస్థల పురోగతి అనేది లభించి ఈరోజు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ విధి నిర్వహణలో ఉన్న ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు తమ నైపుణ్యతను ప్రదర్శిస్తారు. ముఖ్యంగా కర్కాటక రాశిలోని విద్యార్థులు ఆశలు ఫలించే సమయంగా చెప్పవచ్చు. మహిళలకి మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు పసుపు, ప్రతికూలమైన రంగు గులాబీ. ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారు అంగారక స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారు ఈరోజు ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఈరోజు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఇక ఈరోజు సింహరాశి వారికి రావాల్సిన ధనం చేతికందుతుంది. కుటుంబ సమస్యలు తీరి కొంత ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి వారికి రావాల్సిన ధనం చేతికందుతుంది. ఇక నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. సింహరాశి వారి ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అంటే డబ్బును ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి అసలు చేయకండి. అలాగే సింహరాశి వారికి ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు మీ మాట తీరుతో స్నేహితులను, సన్నిహితులను దూరం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు కొంత ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే
తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా నష్టం ఏర్పడే అవకాశం అయితే ఉంది. ఫలితాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు చేసే పొరపాట్ల వలన ఈ నెగిటివ్ ఫలితాలు అనేవి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యవర్తిత్వం చేయడం అస్సలు ఈరోజు పనికిరాదు. ఎవరి మధ్యనకు వెళ్ళకండి, వివాదాలకు దారితీసే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక మిగతా విషయాలలో మాత్రం అనుకూలంగా ఉంది ఈరోజు. అలాగే విదేశీయానం చేస్తారు, కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు దక్కుతాయి. అలాగే భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచి లాభం అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా మంచి శుభయోగం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహ సంబంధ విషయాలలో కాస్త జాగ్రత్తగా వివరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక సింహరాశి వారికి ఈరోజు ప్రయాణాలలో ఏర్పడిన పరిచయాలు కాస్త ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక ఈరోజు తగినంత ధనాదాయం ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. బంధుమిత్రుల కలయిక మీకు ఆనందం కలిగిస్తుంది. ఇక ఈరోజు ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట మంచి ప్రశంసలను పొందుతారు. రాజకీయవేత్తలకు అనుకూలత అనేది కనబడుతుంది. ఐటీ నిపుణులు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఇక విద్యార్థులు తాము అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి కుటుంబంలో ప్రశాంతత అనేది లభిస్తుంది. కాకపోతే కాస్త మాట తీరును అదుపులో పెట్టుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు నీలం, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారు ఈరోజు ఆప్తులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ సేవా కార్యక్రమాలకి సహాయాన్ని అందిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కన్యారాశి వారు నూతన వస్తు వాహన లాభాలను పొందుతారు. ఇక దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలను అమలు చేస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఇక ఈరోజు కన్యారాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలు కూడా లాభాలను అందుకుంటారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరుణంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు కన్యారాశిలోని ఎవరికైతే బంధువులతో వివాదాలు ఏర్పడి ఉన్నాయో అవి సర్దుబాటు కాగలవు. ఆర్థిక విషయాలలో కొత్త అంచనాలతో ముందుకు సాగుతారు. ముఖ్యమైన పనులలో పురోగతి అనేది కనిపిస్తుంది. శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఇక వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఈరోజు కన్యారాశి వారికి ఒక సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో పెట్టుబడులు లభించడంతో ఉత్సాహంగా ఈరోజు వ్యాపారాన్ని నిర్వహిస్తారు. మంచి లాభాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో కొత్త ఆశలతో ముందుకు నడుస్తారు. ఇక కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఇక రాజకీయ రంగం వారికి అనుకూలత అనేది కనబడుతుంది. వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు కన్యారాశి వారు మొత్తంగా చూసుకుంటే మంచి ధనాదాయం అనేది లభించడం వలన రుణాలను తీరుస్తారు. ఇక కన్యారాశిలో ఎవరైతే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతమైన ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కన్యారాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలోనూ శుభవార్తలను అందుకుంటారు. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. కన్యారాశిలోని విద్యార్థులకు వారి యొక్క ప్రయత్నాలలో పురోగతి అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా కన్యారాశిలోని మహిళలకి ఒక సమాచారం ఊరటను కలిగిస్తుంది. ఇక కన్యారాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగవుతుంది. అలాగే విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది.
ఇక గృహంన శుభకార్యాలను నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఇక ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు సాహసవంతమైన నిర్ణయాలతో విజయాలను సాధిస్తారు. మంచి ధనయోగం అనేది కలుగుతుంది. అలాగే ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. ఇక తులారాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు తులారాశి వారికి కుటుంబ సఖ్యత అనేది ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. బంధుమిత్రుల సమాగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే తులారాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా కళాకారులకు క్రీడాకారులకు మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక తులారాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఆత్మీయులు బంధువులతో తగాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. రాబడి అనేది సంతృప్తికరంగా ఉంటుంది. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలను అందిస్తారు. ఇక తీర్థయాత్రలను చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉద్యోగ యత్నాలలో సఫలమవుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను ఆర్జిస్తారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు లభించే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు క్రీడాకారులకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఐటీ నిపుణులు నూతన ప్రాజెక్టులను పొందగలుగుతారు. ముఖ్యంగా విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధించడం ద్వారా సంతృప్తి చెందుతారు. తులారాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వారు విదేశీయానం చేసే యోగం అయితే కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈరోజు చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారు సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. ఇక దూరపు బంధువుల నుండి కీలక సమాచారం ఒకటి అందుతుంది. దానితో చాలా ఆనందంగా ఉంటారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారుల ఆదరణతో అన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు శుభవార్తలు అనేవి అందుతాయి. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో అవి లబ్ధిని చేకూరుస్తాయి. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి విదేశీయాన యోగం అనేది కనిపిస్తుంది. నూతన వస్తు వాహన యోగాలు కూడా కనబడుతున్నవి. ఇక కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు విహారయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక వృశ్చిక రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక వృశ్చిక రాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఉద్యోగస్తులకు అనుకున్న ఉద్యోగం అనేది బదిలీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ధనధాన్యాభివృద్ధి అనేది కలుగుతుంది. ఆత్మీయుల కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. భూ క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి లభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం కొండంత అండగా ఉంటుంది. వేడుకలకు డబ్బును వెచ్చిస్తారు. ఆదాయానికి పడ్డ ఇబ్బందులను అధిగమించి ఈరోజు రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. అలాగే మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ పనితీరును చాటుకొని పేరు గడిస్తారు. అలాగే పారిశ్రామికవేత్తలు రాజకీయవేత్తలకు కొత్త అవకాశాలనేవి లభిస్తాయి. అలాగే విదేశీయానం చేసే సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక వృశ్చిక రాశిలోని విద్యార్థులకు ఊహించని అవకాశాలనేవి దక్కుతాయి. ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళలకి శుభవర్తమానాలనేవి అందుతాయి.
ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారు ఈరోజు అన్నపూర్ణ అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనస్సు రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకును పరుస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమవుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఇక నిరుద్యోగుల యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు ఫలించవు. చేపట్టిన పనులలో జాప్యం అనేది కలుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో సోదరులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు ధనస్సు రాశి వారికి మానసిక వేదన అనేది కలుగుతుంది. అన్నింటిలో అనవసరమైన వివాదాలు అనేవి ఏర్పడతాయి. ఇక ఆర్థిక విషయాలలో మరింత జాగ్రత్తగా ఉండవలసిన రోజు. డబ్బుని ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే రుణదాతల నుండి ఒత్తిడిలను ఎదుర్కొంటారు. ఇక ధనస్సు రాశి వారి ఈరోజు మాట తూలడం వలన అనేక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. అలాగే కొత్త వ్యక్తులను నమ్మి మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి వచ్చిన కొత్త వారిని మీరు అసలు నమ్మకండి. ఇక ఈరోజు ఆర్థిక ఇబ్బందులతో ధనుస్సు రాశి వారు సతమతమవుతారు. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నందున కొంత జాగ్రత్త వహించండి లేదా వాయిదా వేసుకోండి. ఇక కొన్ని కార్యక్రమాలన్నీ కూడా మందకొడిగా సాగుతాయి. ఆస్తి విషయంలో ఊహించని వివాదాలను ఎదుర్కొంటారు. వ్యతిరేకులపై దృష్టి సారించడం మంచిది, ఎందుకంటే వారు ఇబ్బందులను ఈరోజు అధికంగా కలిగించే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు వ్యాపారాలలో కొత్త చిక్కులను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని స్థానచలన సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకు పరిస్థితులు అనేవి గందరగోళంగా ఉంటాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు ఈరోజు. అలాగే కాంట్రాక్టర్లు వచ్చిన కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు అవమానాలు తప్పకపోవచ్చు. వైద్య రంగం వారికి నష్టాలు అనేవి కనిపిస్తున్నవి. షేర్ మార్కెట్లలో ఈరోజు ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాబట్టి ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది. అలాగే వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. ధనస్సు రాశి వారు ఎవరైతే దంపతులు ఉన్నారో వారు ఈరోజు మనస్పర్ధలతో వివాదాలు ఏర్పడి విడిపోయే అవకాశం కనిపిస్తున్నందున కొంత సంయమనం పాటించండి. ఇక ఈరోజు వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలలో తప్పుడు సమాచారం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ప్రేసి ప్రియులకు వివాదాలు అనేవి ఏర్పడతాయి. ఇక ఈరోజు ధనుసు రాశిలోని విద్యార్థులకు వారి యొక్క అంచనాలు అనేవి తప్పుతాయి. ముఖ్యంగా మహిళలకి నిరాశజనకంగా ఉంటుంది ఈ రోజంతా. ఇక ధనుసు రాశిలో వారికి అదృష్ట రంగులు నీలం మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారికి ఈరోజు సమాజంలో పెద్దల నుండి అరుదైన ఆహ్వానాలనేవి అందుతాయి. అలాగే కొన్ని వివాదాలకు సంబంధించి సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకొని ఊరట చెందుతారు. ఇక ఈరోజు నూతన వస్తు వాహన లాభాలను పొందుతారు. ఇక మకర రాశి వారు అనుకున్న పనులు అనుకున్న విధంగా ఈరోజు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల అండదండలను పొందగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారు కొత్త వ్యక్తుల పరిచయం వలన నూతన వ్యాపారాన్ని ప్రారంభించి మంచి లాభాలను పొందుతారు. అలాగే నూతన భాగస్థులను పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. మకర రాశి వారికి ఈరోజు అంతా యోగదాయకంగా ఉంటుంది. ధనధాన్య అభివృద్ధి కలుగుతుంది. మంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక వైద్య రంగం వారు మంచి లాభాలను అందుకుంటారు. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మకర రాశిలోని దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మకర రాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం ఈరోజు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే శుభకార్యాలను నిర్వహిస్తారు. ఆకస్మిక ధనలబ్ధితో అవసరాలు తీరిపోతాయి మరియు రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక చిన్ననాటి మిత్రులను కలుసుకొని మీ అభిప్రాయాలను పంచుకుంటారు. ఇక ఈరోజు మకర రాశి వారు దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు.
దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆస్తి వివాదాలు ఎవరికైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కరించబడతాయి. ఇక మకర రాశిలోని వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో తగినంత లాభాలు అందడం వలన సంతృప్తి చెందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులను సక్రమంగా నిర్వర్తించి అందరి ప్రశంసలను పొందుతారు. ఇక పారిశ్రామికవేత్తలు రాజకీయవేత్తలకు కీలక సందేశం ఒకటి అందుతుంది. అలాగే విదేశీయాన సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక మకర రాశిలోని విద్యార్థులు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలను పొందుతారు. ఇక ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి కుటుంబంలో ఉన్న సమస్యలు తీరి ఊరట అనేది కలుగుతుంది. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారు హనుమాన్ పూజలు చేయడం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది. కుంభరాశిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతల నుండి కొంత ఉపశమనం అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు తగినంత ఆదాయం ఉండడం వలన పాత రుణాలను తీర్చుకోగలుగుతారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. దానివల్ల మీరు ఉల్లాసంగా గడుపుతారు. ఇక మొత్తంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇక గృహ నిర్మాణ ఆలోచనలు ఎవరైతే చేస్తున్నారో ఆ ఆలోచనలకు కార్యరూపం అనేది ఈరోజు వస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారం బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి లాభాలను పొందుతారు. ఇక ఈరోజు కుంభరాశి వారు ఎవరైతే దంపతులు ఉన్నారో వారి మధ్య వివాదాలు తొలగిపోయి అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి శుభవార్త అనేది అందుతుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక నూతన ఆస్తులను స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు స్థిరాస్తులను కొనుగోలు చేసే ఆలోచనలు చేస్తున్నట్లయితే అవి ఈరోజు ఫలిస్తాయి. ఇక ఈరోజు విద్యార్థులకు నూతన విద్య అవకాశాలు అనేవి దక్కుతాయి. ఉద్యోగస్తులకు మంచి ఇంక్రిమెంట్స్ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు అనుకున్న ఉద్యోగం కూడా పొందే అవకాశం అధికంగా కనిపిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారి గృహాలకు సంబంధించిన కాంట్రాక్టులను అధికంగా పొందుతారు ఈరోజు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక రైతులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. రొయ్యల చేపల చెరువుల వారికి పౌల్ట్రీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు వైద్యులకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. సినీ రంగం వారు మంచి లాభాలను అందుకుంటారు. రాజకీయ నాయకులకు గౌరవ ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారు దూరపు బంధువులను కలుసుకుంటారు. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలపై ఒక అభిప్రాయానికి వస్తారు. నిరుద్యోగులు నూతన ఉద్యోగాలు ఊహించని రీతిలో దక్కించుకోగలుగుతారు. సమాజంలో గౌరవం విశేషంగా పెరుగుతుంది. అందరి స్నేహహస్తం మీకు ఆశించకుండానే అందుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం మీకు మేలు చేస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో తమ అనుభవాన్ని సద్వినియోగం చేసుకుంటారు. దాని ద్వారా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో విధి నిర్వహణపై మరింత శ్రద్ధ కనబరుస్తారు. సాంకేతిక నిపుణులు వ్యవసాయదారులకు గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ముఖ్యంగా కుంభరాశిలోని విద్యార్థులకు కొత్త ఆశలు అనేవి చిగురిస్తాయి. ఇక ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి ఉత్సాహంగా గడుస్తుంది. ధనలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారు రాఘవేంద్ర స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశి వారు ఈరోజు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఇక మీనరాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి. ఇక ఎవరైతే మీనరాశి వారు దూర ప్రయాణాలు చేస్తున్నారో అవి లాభసాటిగా సాగుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారు దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాలు ప్రారంభించి మంచి లాభాలను అందుకుంటారు. అలాగే మీనరాశి వారికి ఈరోజు కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాగే ఈరోజు మీనరాశి వారికి బంధుమిత్రుల సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతాయి.
ఇక మీనరాశి వారికి వివాహ యోగం అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి శుభవార్త అనేది అందుతుంది. అలాగే కుటుంబ సౌఖ్యం కనబడుతుంది కాబట్టి కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటవుతారు. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక మీనరాశి వారి రోజు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. మీనరాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మీనరాశి వారికి విదేశీయానం చేసే యోగం అయితే కనబడుతుంది. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేస్తారు. శుభవార్తలను అందుకుంటారు. అలాగే భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను పొందుతారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనపడుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీనరాశి వారు సన్నిహితులకు మరింత దగ్గరవుతారు. అలాగే చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఇక ఈరోజు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి కార్యరూపం దాలుస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే ఈరోజు ఆర్థిక సమస్యల నుండి బయటపడగలుగుతారు. లోన్స్ కోసం ఎవరైతే అప్లై చేశారో వారికి లోన్స్ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు ఖర్చులకు ఏమాత్రం వెనుకాడరు. అలాగే అందరి ప్రోత్సాహం కూడా లభిస్తుంది. ఇక ముఖ్యంగా సోదరిల ఆదరణ అనేది లభిస్తుంది. ముఖ్యంగా సోదరిల ఆదరణ, సహాయం సంపూర్ణంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాల్లో ఉన్నతమైన పదవులు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విదేశీయానం చేసే యోగం కూడా కనిపిస్తుంది. ఇక చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు ఈరోజు ఊహించని అవకాశాలు అనేవి దక్కుతాయి. అలాగే ఈరోజు మీనరాశిలోని విద్యార్థులకు అవకాశాలపై ఆశ అనేది కలుగుతుంది. ఇక ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.